హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. టీజీఏపీ సెట్కి సంబంధించి ఫేజ్ 1 అలాట్మెంట్స్ నిన్న ఈవినింగ్ రావాల్సింది మనకి లేట్ నైట్ వచ్చాయి. సో మీ అందరికీ కూడా ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది కదా, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. సో మరి సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అండ్ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ సీట్ వచ్చి నచ్చకపోతే ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్గా జాగ్రత్తగా వినండి, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనకి సీట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. సీట్ వచ్చింది, ఓకే. సీట్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే, మీరు ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేసి దాంట్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. సో అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఫీజు ఎంత చూపిస్తుంది, మీ కేటగిరీని బట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, దాన్ని బట్టి మీకు అక్కడ ఎంత ఫీజు పే చేయాలి అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. దాంతోపాటు అసలు మనకి ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది, ఏ కోర్సులో అలాట్ అయింది అండ్ ఏ కేటగిరీ కింద మనకి సీట్ అలాట్ అయింది అనేది దాంట్లో క్లియర్గా ఉంటుంది. మన ర్యాంకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఏ డేట్ లోపల ఫీజు పే చేయాలనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో అక్కడ చూపించినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ పే చేయడానికి మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఈ మూడింటి ద్వారా మీరు పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు సంబంధించినటువంటి అకౌంట్స్ కానీ లేకపోతే నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఏదైతే ఉంటుందో మీకు సంబంధించినవి మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు రేపు పొద్దున సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ అమౌంట్ రిటర్న్ రావడం కోసం మీరు ఏదైతే ఇప్పుడు పే చేయడానికి యూజ్ చేస్తున్న అకౌంట్ ఉంటుందో అదే అకౌంట్కి మీకు మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అమౌంట్. సో మీరు ఖచ్చితంగా మీ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేసుకోండి, ఇంకా వేరే వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేసి పే చేయడానికి ప్రయత్నం అయితే చేయకండి, ఓకే. సో అలా మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ట్యూషన్ ఫీజు, దాని తర్వాత మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇంకొక మనకి లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే మరి ఇప్పుడు కాలేజ్కి మేము వెళ్ళాలా అని అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకే. ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుంది, సో మీరు ఫీజు కట్టి రిపోర్టింగ్ చేశారు కాబట్టి, అంటే మీరు ఫీజు కట్టి రిపోర్టింగ్ చేయకపోయినా కూడా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫీజు కట్టాలి ప్లస్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ వచ్చిన సీటు మీ రిజర్వ్ అయి ఉంటుంది అనమాట. మీ పేరు పైన మీకు సీటు రిజర్వ్ అయి ఉంటుంది. సో రిజర్వ్ అయిన తర్వాత మళ్ళీ మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అని అంటే మీరు వెళ్ళొచ్చు, డెఫినెట్గా మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే, ఇప్పుడు వచ్చిన బ్రాంచ్ కంటే ఇంకా బెటర్ కాలేజ్ కానీ బెటర్ బ్రాంచ్ కానీ కావాలనుకుంటే మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళి అక్కడ దీనికంటే బెటర్ కాలేజీలు, బెటర్ ఆప్షన్స్ మాత్రమే మీరు అక్కడ ప్లేస్ చేసినట్లయితే, సో ఒకవేళ వచ్చినట్లయితే మీకు ఆ సెకండ్ రౌండ్లో మీరు ఏవైతే ఆప్షన్స్ పెట్టారో దాంట్లో ఏదైనా వచ్చినట్లయితే మీకు ఆ సీట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ రౌండ్ సీట్ ఉంటుందో ఈ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, ఓకే. ఒకవేళ మీరు పెట్టిన సెకండ్ రౌండ్లో పెట్టినటువంటి ఆప్షన్స్లో ఏ ఒక్కటి కూడా మీకు రాకపోయినట్లయితే మీకు ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది అలాగే ఉంటుంది, ఓకే. సో ఇది మీకు అంటే ఒక సీటు ఖచ్చితంగా మీకు రిజర్వ్ అయి ఉంటుందన్నమాట. మీరు సీటు కోల్పోవడానికి ఛాన్స్ లేకుండా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఫీ పే చేసి ఆన్లైన్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసి మీరు ఒక సీట్ని అయితే హోల్డ్ చేసి పెట్టుకుంటే మంచిదన్నమాట, ఓకే. సెకండ్ రౌండ్లో వస్తే అప్గ్రేడ్ అవుతుంది, రాకపోతే ఇదే ఉంటుంది. అలా తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా వెళ్ళొచ్చు మీరు, ఓకే. సో సెకండ్ ఫేజ్ తర్వాత కొన్ని కండిషన్స్ వేరేగా ఉంటాయి, అవి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ తర్వాత ఇంకా ఏదైనా కాలేజ్, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజే ఉంది, లేదు సెకండ్ ఫేజ్లో కొత్త కాలేజ్ వచ్చింది, ఏదైనా సరే మీరు మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆన్లైన్లో. దాని తర్వాత ఇవన్నీ ప్రింట్అవుట్లు తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత, ఓకే. కొంతమంది స్కిప్ చేస్తుంటారు, ఈ ఒక్క మాట వింటారు, సో మన ఆన్లైన్ అదే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సింది అనేది, అది ఎప్పుడు అనేది వినరు. సో మళ్ళీ కామెంట్లు పెడుతుంటారు. కాబట్టి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి దయచేసి, మీరు ఏ ఛానల్ చూసినా సరే స్కిప్ చేయకుండా వినండి క్లియర్గా. సో ఫస్ట్ రౌండ్ తర్వాత అయితే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ రౌండ్ తర్వాత కాలేజ్కి కంపల్సరీ వెళ్ళి చేయాలి, ఆన్లైన్ చేయాలి, ఫిజికల్ రిపోర్టింగ్ రెండూ చేయాలన్నమాట అప్పుడు, ఓకే. సో ఇది అయితే ఇక మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, సీట్ వచ్చిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చిన కాలేజ్ లేదా బ్రాంచ్ అస్సలు నచ్చలేదు, ఎట్టి పరిస్థితులలో నేను అసలు ఈ కాలేజ్కి వెళ్ళను, నాకు ఈ కాలేజ్ అవసరం లేదు అని అనుకుంటే తప్ప మీరు సీట్ని ఫీజు కట్టకుండా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయకుండా వదిలేయొద్దు, ఓకే. అంటే మీరు అసలు నేను ఖాళీగానైనా ఉంటా కానీ
ఇంజినీరింగ్ చేయకుండా ఖాళీగానే ఉంటా కానీ సెకండ్ ఫేజ్లో వస్తే దాన్ని వెళ్తా లేకపోతే వెళ్ళను, ఇది మాత్రం నాకు వద్దు అని అనుకునేటటువంటి కాలేజీలు ఏవైతే ఉంటాయో, సో అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఒకవేళ ఇది రిపోర్టింగ్ చేయకపోయినా పర్వాలేదు, సెకండ్ ఫేజ్ అదే మన ఫస్ట్ ఫేజ్లో మీరు ఇప్పుడు రిపోర్టింగ్ చేయకపోతే ఏమవుతుంది, మీకు ఇప్పుడు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోద్ది, అంటే మీ దగ్గర ఎటువంటి సీటు ఉండదు. ఇక సెకండ్ రౌండ్లో మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో అప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఆ, ఏదైనా మీకు లక్కీగా వచ్చిందనుకోండి, ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు ఒకవేళ రాలేదనుకోండి, ఇప్పుడు వచ్చిన సీట్ ఎట్లాగో ఆల్రెడీ పోయింది, సో సెకండ్ రౌండ్లో ఏది రాలేదు, అప్పుడు ఏంటి పరిస్థితి అనేది కూడా మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టే మీరు ఇప్పుడు వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోవాలా వద్దా, ఫీజు కట్టి మనం హోల్డ్ చేసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో కాబట్టి ఒక సీటు మీకంటూ ఒక సీట్ ఉంటే మంచిది, కాబట్టి మీరు ఇది వచ్చిన దాన్ని మీరు ఇప్పుడు రిజర్వ్ చేసుకొని ఆన్లైన్ ఫీజు పే చేసి, ట్యూషన్ ఫీజు పే చేసి, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు మీ ఒక సీట్ని అయితే రిజర్వ్ చేసి పెట్టుకొని మళ్ళీ సెకండ్ రౌండ్లో అప్గ్రేడ్ కోసం అయితే వెళ్ళొచ్చు ఖచ్చితంగా. చెప్పాను కదా కండిషన్, మీకు ఖచ్చితంగా వద్దని అనుకుంటే మాత్రమే మీరు వదిలేయండి. ఇప్పుడు వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఏది ఫస్ట్ ఫేజ్ తర్వాత సీట్ వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రం మీకు ఆ ఛాన్స్ ఉండదు. సీట్ వస్తే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. యా, ఇక్కడ దీంట్లో థర్డ్ పాయింట్ చూడండి. క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, కానీ మీరు ఒకవేళ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయలేదు అయితే అప్పుడు ఏమవుతుంది, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, దాంతోపాటు మీరు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ కండిషన్ సెకండ్ ఫేజ్ తర్వాత అయితే ఉంటుంది, బట్ ఫస్ట్ ఫేజ్ తర్వాత మీకు ఆ ప్రాబ్లం లేదు. సో ఒకవేళ మీరు వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు, ఇప్పుడు వచ్చిన సీట్ను వదిలేయచ్చు. కాకపోతే మీకు సెకండ్ రౌండ్లో మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ చాలా వరకు అందరికీ సీట్లు అలాట్ అయ్యి ఉంటాయి. సో చాలామంది రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటారు, అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తారు. సో వాళ్ళకు ఒక సీట్, ఏదో ఒక సీట్ అయితే ఉంటుంది. సెకండ్ రౌండ్లో ఇంకొకటి అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతుంది, లేదు ఇదే సీట్ ఉంటుంది. బట్ మీరు వదిలేస్తే ఇప్పుడు సీట్ ఏమవుతుంది, సెకండ్ రౌండ్లో వస్తేనే సీట్ ఉంటుంది, రాకపోతే ఈ సీట్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అసలు మీకు సీటే ఉండదు అనమాట. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ ఆల్టర్నేట్ వెతుక్కోవాల్సి ఉంటుంది, మేనేజ్మెంట్ కోటాకో ఇట్లాంటి వాటికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి సో ఈ కండిషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు దాని ప్రకారంగా డెసిషన్ అయితే తీసుకోండి. ఇకపోతే మనకి నెక్స్ట్ అసలు సీటే రాలేదు, సీట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 8,000 మందికి దాదాపు సీట్ రాలేదు. బట్ మరి ఎందుకు రాలేదు అని అంటే మేబీ వాళ్ళు కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోకపోయి ఉండొచ్చు, లేకపోతే సఫిషియంట్ ఆప్షన్స్ పెట్టుకోకపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఏదైనా మిస్టేక్ చేసి ఉంటుంది, మేబీ వాళ్ళకి 8,000 మందికి దాదాపు సీట్లు అయితే రాలేదు. సో మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లోనే ట్రై చేసుకోవాలి, లేకపోతే మేబీ వాళ్ళు ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఈ కాలేజీలోనే సీట్ వస్తే నేను కౌన్సిలింగ్ ద్వారా వెళ్తాను, లేదనంటే అవసరం లేదు నాకు, నేను మేనేజ్మెంట్ కోటాలో వెళ్తాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా లిమిటెడ్గా పర్టికులర్గా కొన్ని మాత్రమే ఆప్షన్స్ పెట్టుంటే అలాంటి వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ని బట్టి మరి రాకపోయి ఉండొచ్చు, కేటగిరీ ర్యాంక్ని బట్టి రాకపోయి ఉండొచ్చు. కాబట్టి సో ఇక అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయడం తప్ప ఇప్పుడు ఏం లేదు. సీట్ రాని వాళ్ళు అయితే ఇంకా ఎవరికి ఏమీ చేసేది లేదు. సో ఒకవేళ మీరు అలా కాదు, నాకు తెలియకుండా నేనేదో కొన్నే పెట్టాను, నాకు సీట్ రాలేదు అని అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఈసారి సెకండ్ రౌండ్లో అయినా మీరు ఖచ్చితంగా సఫిషియంట్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో అవన్నీ పెట్టుకోవాలనంటే ఫస్ట్ రౌండ్కి అయితే మనము మాక్ అలాట్మెంట్ డేటా కానీ, లేకపోతే అంతకుముందు అయితేనేమో లాస్ట్ ఇయర్ డేటా కానీ మనము రిఫరెన్స్ కింద తీసుకొని అసలు మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది మన ర్యాంక్ని బట్టి, కేటగిరీని బట్టి చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకుంటాం కదా. సో ఇప్పుడు కూడా అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఆ డేటాని కూడా రిఫరెన్స్గా తీసుకొని సెకండ్ రౌండ్కి మీరు ఆప్షన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్లో కావాలి అని అంటే ఎలా పెట్టాలి, ఏంటి, అసలు ఏది వస్తుంది, మనకి వచ్చేవి ఎన్ని పెడుతున్నాము, రానివి ఎన్ని పెడుతున్నాము, ఇట్లాంటివన్నీ కూడా మీరు కొంచెం అనలైజ్ చేసుకొని జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే సెకండ్ ఫేజ్లో కూడా మీకు దాదాపు సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే దాదాపు 88,000 సీట్లు అయితే మన దగ్గర ఉన్నాయి కౌన్సిలింగ్లో, ఓన్లీ కౌన్సిలింగ్లో. అవి కాకుండా ఇంకా మనకి ఒక 30,000 దాకా 40,000 దాకా మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటాయి.
సో బట్ మేనేజ్మెంట్ కోటాకి అని అంటే మీకు తెలుసు కదా, డొనేషన్ ఇవన్నీ కూడా పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు కౌన్సిలింగ్ త్రూ అయితే డెఫినెట్గా అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఫీజు లేదా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అది కూడా అప్లికేబుల్ అవుతుంది. బట్ మేనేజ్మెంట్ కోటాలో అలాంటివన్నీ ఉండవు కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివి. ఓన్లీ ఫీజుకి ఇచ్చినా కూడా మీరు ఫీజు మొత్తం అయితే కట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడైతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటే అది కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి సెకండ్ రౌండ్లో మీరు ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే కరెక్ట్గా చూసి పెట్టుకోండి. సో ఇక్కడ మనకి కాలేజ్కి సంబంధించిన కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు ఒక లింక్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా మొన్న మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది, ఈ జోస్ అలాగా క్లోజింగ్ ర్యాంక్స్ పెడతాము అని చెప్పేసి అన్నారు. బట్ అలా ఏం లేదు, మళ్ళీ ఎప్పటిలాగే మనకి అన్ని కాలేజీలు ఆ కాలేజీలకు సంబంధించి కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది, దాంట్లో కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అసలు ఎంతమందికి సీట్ అలాట్ అయింది, ఏ ఏ ర్యాంక్ వాళ్ళు, ఏ కేటగిరీ వాళ్ళు ఏంటి అనేది మొత్తం క్లియర్గా దీంట్లో ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలో నేను ఫస్ట్ రౌండ్ అదే మన మాక్ అలాట్మెంట్ తర్వాత మీకు అసలు ఇది ఎలా చూడాలి ఏంటి అనేది కూడా చెప్పాను కదా. సో అది ఒకసారి కావాలంటే చూడండి. మీరు దీంట్లో అంటే మీ కేటగిరీని బట్టి మీకు క్లోజింగ్ ర్యాంక్ ఎంత ఉంది, ఏ కాలేజీలో ఏ కోర్సులో క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది చూసుకొని దాని ప్రకారంగా అసలు మనకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకొని మీరు కరెక్ట్గా ఆప్షన్స్ పెట్టినట్లయితే డెఫినెట్గా మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అర్థమైంది కదా మీకు. ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఫీజు పే చేయాలి, ఆ తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఓకే, ఈ మూడింటికి సంబంధించి ప్రింట్అవుట్లు కూడా మీరు తీసి పెట్టుకోండి. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోండి, మనం సేవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వాటిని ప్రింట్అవుట్లు కూడా తీసి పెట్టుకోండి. అలాట్మెంట్ ఆర్డర్, ఫీజు రిసీటు, తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్. ఓకే, సో ఈ మీరు ప్రింట్అవుట్లు కూడా తీసి పెట్టుకోండి. సో తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే, సో అలా కాకుండా సీట్ రాని వాళ్ళైతే సెకండ్ రౌండ్కి ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకోండి. ఇక సీట్ వచ్చి వదిలేసి మళ్ళీ సెకండ్ రౌండ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించుకొని మీరు మరి వదిలేయాలా లేకపోతే అట్లీస్ట్ రిజర్వ్ చేసుకొని వెళ్ళాలా ముందుకెళ్ళాలా అనేది కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. చెప్పాను కదా కండిషన్స్, ఫస్ట్ రౌండ్ తర్వాత అయితే మీకు ఏం కండిషన్స్ లేవు, వదిలేయచ్చు. కానీ సెకండ్ రౌండ్ తర్వాత సీట్ అలాట్ అయిందంటే మాత్రం మీరు వదిలేయడానికి లేదు. ఒకవేళ వదిలేస్తే సీట్ పోతుంది, తర్వాత థర్డ్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇంకా అప్పుడు మీరు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాల్సిందే. సో అలా కాకుండా మీరు ఇప్పుడు వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకున్నట్లయితే దీనికంటే బెటర్ ఆప్షన్ సెకండ్ రౌండ్లో ట్రై చేయొచ్చు. దానికంటే ఒకవేళ అప్పుడు వచ్చినా రాకపోయినా ఇంకా దాని తర్వాత మళ్ళీ థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఇంకా బెటర్ ఆప్షన్స్ ట్రై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట, మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. అదేవిధంగా ఇంకా కొన్ని మనకి స్టాటిస్టిక్స్ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో మొత్తం 79,891 మందికి బీటెక్ సీట్లు అయితే అలాట్ అయ్యాయి. సో 87 కాలేజీల్లో 100% సీట్లు నిండిపోయాయి అనమాట. సిఎస్సి, ఐటీ సంబంధిత బ్రాంచుల్లో 93% ఫిల్ అయ్యాయి. సో ఐటీ కూడా చూడండి, ఐటీ కూడా మీకు 93% ఫిల్ అయిపోయాయి. చాలామంది ఐటీ అని అంటే అసలు సిఎస్సి తప్ప, సిఎస్సి రిలేటెడ్ అంటే సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్ఓ, సిఎస్సి ఇట్లాంటివి తప్ప అసలు ఐటీని ముట్టుకోలేదు చాలామంది. బట్ ఐటీకి కూడా మంచిగానే ఉంది డిమాండ్, అండ్ ఐటీలో కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటున్నాయి. ఎందుకంటే సిఎస్సి ఐటీ దాదాపు సేమే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో దాంట్లో కూడా మీకు 93% సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. తర్వాత ఈసీఈలో చూసుకుంటే మనకి 90%, సివిల్లో 81%, మెకానికల్లో 77% సీట్లు అయితే మొత్తంగా ఫిల్ అయ్యాయి. సో ఇంకా దీంట్లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మొత్తం ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకొని 88,053 సీట్లు ఉన్నాయి కౌన్సిలింగ్లో. సో దాంట్లో 88,510 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఓకే, సీట్ల కంటే ఎక్కువ మంది వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకున్నారు. 88,053 సీట్లు ఉంటే 88,510 మంది ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే వాళ్ళల్లో 79,891 మంది 79,891 మెంబర్స్కి మాత్రం సీట్ అలాట్ అయింది. ఇంకా కొంతమందికి సీట్ రాలేదన్నమాట. ఎందుకంటే మేబీ వాళ్ళు కరెక్ట్గా ఆప్షన్లు ఇవ్వలేదు, లేదా లిమిటెడ్గా తెలిసి ఇచ్చారా మరి తెలియక ఇచ్చారా తెలియదు మనకి. సో దాని తర్వాత ఇక సిఎస్సి సంబంధిత 17 బ్రాంచెస్లో 62,509 సీట్లు ఉండగా వాటిలో 58,376 సీట్లు నిండాయి. మరి మిగిలిన ఎందుకు నిండలేదు అని అంటే, ఓకే, ఇంకా అంటే మిగిలిన ఎన్ని 4,133 సీట్లు అవి ఎందుకు నిండలేదు అంటే మేబీ సిఎస్సిఏ అయ్యి ఉండొచ్చు, కానీ మంచి కాలేజెస్ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటి కాలేజీల్లో అసలు ఈ సిఎస్సి వచ్చినా వెళ్ళడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటివి అసలు
ఆప్షన్స్ పెట్టే అవకాశం లేదు. అందుకని అలా కొన్ని సీట్లు అయితే మిగిలిపోయాయి. 4000 సీట్లు సిఎస్సి రిలేటెడ్ అయితే మిగిలిపోయినట్టు తెలుస్తుంది. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సీట్లు అధికంగా మిగిలిపోవడం గమనార్హం. సో లాస్ట్ ఇయర్ని కంపేర్ చేస్తే ఈసారి సిఎస్సి రిలేటెడ్ ఎక్కువగా మిగిలిపోయానంట. అదే సమయంలో ఈసారి మెకానికల్, సివిల్, ఈసీఈ విభాగాల్లో సీట్ల భర్తీ స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇవి తగ్గాయి, కోర్ బ్రాంచెస్కి పెరిగాయి. ఓకే, ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత చివరి విడత నాటికి పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక విద్యార్థులు చేయాల్సింది ఏంటి అనేది మనం ఇందాక ఆల్రెడీ ఈ నెల 14వ తారీఖు వరకు మనకి టైం ఉంటుంది రిపోర్టింగ్కి. ఇందాక నేను చెప్పాను కదా, ఆన్లైన్ మన అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్, ఫీజు పేమెంటు, తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్, ఈ 3 కంప్లీట్ చేసుకోవడం కోసం మీకు 14th వరకు టైం ఇచ్చారనమాట. సో ఎక్కడికి మీరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో తొలి విడతలో చివరకు ఇలా ధృవపత్రాల పరిశీలనలకు అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు 89,450 క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. అయితే అందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చింది మాత్రం 88,510 మెంబర్స్ మాత్రమే ఇచ్చారు. సో సీట్లేమో 88,053 మాత్రమే ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ కోటా. సో సీట్లు వచ్చిన వాళ్ళు 79,891, మిగిలిపోయిన సీట్లు 8,162, 8,162 సీట్స్ మిగిలిపోయాయి. అదేవిధంగా 8,619 క్యాండిడేట్స్కి సీట్లు రాలేదు. చెప్పాను కదా, మన రీజను అంటే వాళ్ళు సరిపోయాన్ని ఆప్షన్స్ పెట్టుకోకపోవడం, కరెక్ట్గా పెట్టుకోకపోవడం ఏదో జరిగి ఉంటుంది. సో అందుకని వాళ్ళకి సీట్లు అయితే రాలేదు. సో ఇక 8 యూనివర్సిటీలు, 79 కళాశాలలు, మొత్తం 87 విద్యా సంస్థల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,335 మందికి సీట్లు దక్కాయి. సో కోస్గి గవర్నమెంట్ కాలేజ్లో 28.6% సీట్లు మాత్రమే కేటాయించారు. చివరకు ఎంతమంది చేరతారన్నది వేచి చూడాలి. మొత్తం సీట్లలో బీసీబీ విభాగం విద్యార్థులకు అత్యధికంగా 6,723 సీట్లు దక్కాయి. ఆ తర్వాత ఓసీ అభ్యర్థులు 16,053 సీట్లు సాధించారు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎస్సీ 1 కింద 369 మందికి, ఎస్సీ 2లో 7,778 మందికి, ఎస్సీ 3లో 5,313 మందికి సీట్లు అయితే వచ్చాయన్నమాట. సో ఇక సివిల్, మెకానికల్ సంబంధిత బ్రాంచీల్లో 7,455 సీట్లకు 5,968 సీట్లు, అంటే 80% సీట్లు అయితే ఫిల్ అయ్యాయి సివిల్, మెకానికల్లో. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే 17,054 సీట్లు ఉంటే 14,688 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి, 86% అనమాట అది మొత్తంగా. సో ఇక్కడ ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ముఖ్యమైన బ్రాంచీల వారీగా భర్తీ వివరాలు. సిఎస్సి మొత్తం 29,519 సీట్లు ఉంటే 95% సీట్స్ ఫిల్ అయ్యాయి, అంటే 27,990, అంటే ఆల్మోస్ట్ 28,000 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి. ఇక ఐటీలో 4,076 సీట్లు ఉంటే 3,701 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి, అంటే 91% సీట్లు ఫిల్ అయ్యాయి. తర్వాత ఏఐఎంఎల్, సిఎస్సి ఏఐఎంఎల్ అయితే 94% సీట్లు ఫిల్ అయ్యాయి. 14,610 ఉంటే 13,732 ఫిల్ అయ్యాయి. సిఎస్సి డేటా సైన్స్ అయితే 8,017 సీట్లు ఉంటే 7,395 సీట్లు ఫిల్ అయ్యాయి, అంటే 92%. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అయితే 1,831 సీట్స్ ఉంటే 1,785 సీట్స్ ఫిల్ అయ్యాయి, 97% ఫిల్ అయ్యాయి అనమాట. దీంట్లో మ్యాక్సిమం అంటే ఇదే ఉన్నట్లుంది ఇప్పటిదాకా, 97%. ఓకే, ఏఐఎంఎల్ అంటే ఓన్లీ సిఎస్సి లేకుండా ఏఐఎంఎల్ ఉంటుంది కదా, అదైతే 91%. 1,270 సీట్స్ ఉంటే 1,155 సీట్స్ ఫిల్ అయ్యాయి. ఏఐ అండ్ డేటా సైన్స్ ఏఐడి అని ఉంటుంది కదా, అది 1,234 సీట్స్ ఉంటే 1,094 ఫిల్ అయ్యాయి. ఈసీఈ 11,725 సీట్స్ ఉంటే మనకి 10,593 సీట్స్ ఫిల్ అయ్యాయి. ట్రిపుల్ అయితే 4,810 ఉంటే 3,592 ఫిల్ అయ్యాయి, 75%. సివిల్ 3,621 సీట్లు ఉంటే 2,920 సీట్లు ఫిల్ అయ్యాయి, 81%. మెకానికల్ 3,343 అయితే 2,579 సీట్స్, అంటే 77% అయితే ఫిల్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఇంకా కొన్ని కాలేజెస్లో అసలు ఏ విధంగా సీట్లు ఫిల్ అయ్యాయి ఏంటి అనేది చూస్తే, ఇక్కడ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గి ఒక కాలేజ్ ఉంది, 196 సీట్స్ ఉంటే 56 మాత్రమే ఫిల్ అయ్యాయి, మిగిలిన 140. తర్వాత యూనివర్సిటీస్ 21 ఉంటే దాంట్లో 6,363 సీట్లు ఉంటే 5,303 సీట్లు ఫిల్ అయ్యాయి, ఇంకా 1,060 మిగిలి ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ 2 ఉంటే
దాంట్లో 1367 సీట్లు ఉంటే 1366 సీట్లు ఒక్కటే మిగిలింది. ప్రైవేట్ కాలేజీలు 152. సో 80,127 సీట్లు ఉంటే 73,166 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి. ఇంకా 6,961 సీట్లు ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్లో. ఇక మొత్తంగా తీసుకుంటే 175 కాలేజెస్ 88,053 సీట్లు ఉంటే 79,891 ఫిల్ అయ్యాయి. ఇంకా 8,162 మిగిలి ఉన్నాయి. సో ఇది మొత్తంగా మనకు ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సీట్స్, అవి ఫిల్ అయినటువంటి నంబర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఎంతమందికి సీట్లు వచ్చాయి ఏంటి అనేది. ఇక ఇది మరొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ వాటి రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే మనకి బాగా హవా కనిపిస్తుందని చెప్పేసి ఇంకొక న్యూస్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచీల్లో 93% సీట్ల భర్తీ. సిఎస్సి, డేటా సైన్స్, ఏఐ, ఏఎంఎల్ తదితరాలపై క్రేజ్. తొలి దశ ఇంజనీరింగ్ కౌన్సిల్లో 90.7% సీట్లు ఫిల్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఇందులో కూడా మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంకా మనకి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో అడగొచ్చు. లేదు అని అంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయాలనుకుంటే కింద స్క్రోలింగ్లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లేదు మీకు ఇంకేదైనా పర్సనల్గా గైడెన్స్ కావాలి, పెయిడ్ గైడెన్స్ అయినా పర్వాలేదు అనుకుంటే మీరు మా ఆఫీస్కి డైరెక్ట్గా రావచ్చు. అక్కడికి వచ్చి అట్లీస్ట్ మీకు సెకండ్ రౌండ్లో అయినా మీకు మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ రావాలని మీరు అనుకుంటే మీ ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి అంతా డేటా అంతా అనాలిసిస్ చేసి మీకు ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో అలా ఎవరికైనా కావాలనంటే మీరు తప్పకుండా మన ఆఫీస్కి విజిట్ చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.